అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జూబ్లీ హిల్స్ బైపోల్ పై కూడా కీలక కమెంట్స్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. ఇది కంటోన్మెంట్ బైపోల్లో జరిగిందే జూబ్లీ హిల్స్లో కూడా రిపీట్ అవుతుంది అంటున్నారు ఆయన. గత 10 ఏళ్లలో జూబ్లీ హిల్స్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. ప్రజల ఆశీర్వాదంతో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని చెప్పారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. ఇప్పటికే బీఆర్ఎస్ బూత్ స్థాయి నియోజకవర్గాల మీటింగ్ ఏర్పాటు చేసుకొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది. మనతో మాట్లాడేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ గెలుపు మాదే, సర్వేలన్నీ మాకే చెప్తున్నాయి అంటుంది, ఏం చెప్తారు? అది వాళ్ళ అపోహ. వాళ్ళ పాపం ఇంకా ఒక ఊహాజనితమైనటువంటి దాంట్లో ఉన్నారు. ప్రజలకు గత 10 సంవత్సరాలు ఈ నియోజకవర్గం ఏమి చేయలేదు అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. ప్రజలు కూడా మొన్న హైదరాబాద్లో జరిగినటువంటి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అది టీఆర్ఎస్ సీటే, కానీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించినారు. అధికారంలో ఉన్న పార్టీ అభివృద్ధి కాంక్షించే ప్రతి పౌరుడు విజ్ఞతతోటి ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీకి ఓటేసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటారు. అది జూబ్లీ హిల్స్ ప్రజలు కూడా సేమ్ ఆచరిస్తారు. కాబట్టి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇక్కడనే కాదు, హైదరాబాద్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని పరిష్కరిస్తాం. ఉదాహరణకు రేషన్ కార్డులు 10 సంవత్సరాల నుంచి అడిగిన వరియలే. ఈ మొత్తం హైదరాబాద్ అనేకమైన రేషన్ కార్డులు ఇచ్చినాం. రాష్ట్రమంతా ఇస్తూ ఉన్నాం, సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం, ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. ఇటువంటి అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నాం. కాబట్టి తప్పకుండా ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి టికెట్ పోటీ ఎక్కువ ఉంది. ఎందుకంటే అధికార పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీలో టికెట్లు చాలామంది ఆశిస్తున్నారు. సో బీసీలు ఆశిస్తున్నారు, ఓసీలు ఆశిస్తున్నారు, ముస్లింస్ ఆశిస్తున్నారు. సో ఎట్లా పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుంది. దాంట్లో అభ్యర్థుల ఎంపికకు మాకు ప్రమేయం లేదు. మేము ఇక్కడ క్షేత్రస్థాయిలో పనిచేయడానికి 3 మంత్రులము, 20 మంది మిత్రులు అందరం కూడా కలిసి క్షేత్రస్థాయిలో ప్రజలకు ప్రభుత్వానికి ఉన్న సమస్యలు పరిష్కరించే క్షేత్రస్థాయి పనిచేస్తాను. ఎలక్షన్ హీట్ వచ్చినప్పుడు టికెట్ డిసిషన్ బై గవర్నమెంట్ హైకమాండ్. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ సంబంధించి 42% ఇవ్వాలని చెప్పి ఇప్పటికే మీరు తీర్మానం చేశారు. సో ఈరోజు హైకోర్టులో ఒక పిటిషన్ ఉంది. సో బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42% ఇవ్వడానికి వీల్లేదు, మొత్తం ఓవరాల్గా 50% ఉన్నప్పుడు బీసీలకు ఎట్లా ఇస్తారని ఈరోజు హైకోర్టులో పిటిషన్ ఉంది. దాని విచారణ ఉంది. మొన్న పిటిషన్ వేశారు, ఈరోజు విచారణకు వచ్చింది. ఏం చెప్తారు దానికి సంబంధించి? కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడకపోతే మంచిది. మా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి 42% అమలు చేయాలనే సంకల్పంతో ఇన్ని మెట్లు ఎక్కుకుంటూ వస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజల ఆశీర్వచనంతో ప్రభుత్వ ఆలోచన ఇచ్చిన మాట 42%తో ముందుకు పోతామని విశ్వసిస్తాను. బీఆర్ఎస్ ఒకటి చెప్తుంది, ఇటు హైదరాబాద్ని బ్రాండ్ ఇమేజ్ని పెంచింది బీఆర్ఎస్ హయాంలో. బ్రాండ్ ఇమేజ్ మేమే తీసుకొచ్చాం, అభివృద్ధి మేమే చేసామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి కావాలని ఇప్పుడు మంత్రుల పర్యటన కావచ్చు, క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి గట్టిగా ఏం చెప్తారు? హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా 15 నియోజకవర్గాలు అనేక సందర్భాల్లో తిరిగినాం. ఇలా ఎన్నికలు వస్తాయని చార్మినార్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగితే పొద్దున పోయి సాయంత్రం దాకా లేము. ఎక్కడ ఏ సంఘటన జరిగినా అక్కడ మేము ఉంటా ఉన్నాం. అన్ని రకాల అటు ఉత్సవాలు కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇన్ఛార్జ్ మంత్రిగా హైదరాబాద్ లోపల అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో కూడా బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచే బాధ్యత మాది. పూర్తి స్థాయిలో మంత్రి పొన్నం చెప్తున్నారు, రానున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో అధిష్టానం ఎవరికి సూచిస్తే వాళ్ళకి మాత్రం టికెట్ దక్కుతుందని చెప్తున్నారు. ఇక బీసీ రిజర్వేషన్కి సంబంధించి 42%కి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నట్టు కూడా ఆయన చెప్తున్న పరిస్థితులకు ఉంది. కెమెరా పర్సన్ హరికృష్ణతో వాసు, TV9 హైదరాబాద్.